హలో అండి, వెల్కమ్ టు యోజిత్ కేవి హరి ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్. మేము వచ్చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. ఇంకా మా అమ్మకి చెప్పాను, మా అమ్మ వచ్చేసి ఇంట్లో దీపం పెట్టి బయలుదేరండి అని చెప్పింది. ఇంకా దీపం పెట్టేసి రెడీ అయ్యాము. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. ఇంకా ఎందుకు వెళ్తున్నాము అనేది నేను చెప్తాను వీడియోలో. బస్ స్టాప్కి ఆటో బుక్ చేసేసుకొని బస్సు ఎక్కేసాము. మా పిల్లలైతే అస్సలు పడుకోలేదు. ఇక హైదరాబాద్లో 7 కల్లా దిగేసాము. మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాము, అదే అనమాట ఇది. ఇక్కడికి వెళ్తున్నాము. ఇంకా అయితే 12 కంటా చెక్ ఇన్ అయ్యేది. మేమైతే పొద్దున్నే వచ్చేసాం కదా, ఇంకా 500 ఎక్స్ట్రా కావాలి అని చెప్పారు. మేము లాస్ట్లో ఇస్తాము అని చెప్పాము. ఇదే అనమాట రూము, వైఫై కూడా ఇచ్చారు. ఇంకా మేము రెడీ అయ్యేసి టిఫిన్ చేయడానికి వచ్చాము. అసలు బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చామంటే, మా ఆయనకి 2 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. అది ఇక్కడ చూపించుకుందామని వచ్చాము. బెంగళూరులో లేవా అనుకుంటారేమో, మేము బెంగళూరులో చూపించుకున్నాము, కానీ మా ఆయనకి తగ్గలేదు. హాస్పిటల్ పేరు వచ్చేసి ఎలైటా. ఈ హాస్పిటల్లో సిజరేన్ లేకుండా ఇంజెక్షన్ వేస్తారంట. ఇంకా ఈ డాక్టర్కి వచ్చేసి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట. ఇంకా మా ఆయన డీటెయిల్స్ ఇస్తున్నారు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అటు ఇటు కొద్దిసేపు నడవమని చెప్పారు. తర్వాత బెండ్ అవ్వమని చెప్పారు. ఇంకా పడుకోమని చెప్పేసి అన్ని చెక్ చేస్తున్నారు. కాలు ఎత్తినప్పుడు ఏమైనా పెయిన్ ఉందా, మడిచినప్పుడు ఏమైనా పెయిన్ ఉందా అనేసి మొత్తం చెక్ చేస్తున్నారు. డాక్టర్ని పర్మిషన్ అడిగాను అనమాట, వీడియో తీసుకుంటానని. ఎందుకమ్మా అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక పెద్ద ఆయనకి ఇంజెక్షన్ వేసారనమాట. ఒక 1/2 అవర్ అట్లా అబ్జర్వేషన్లో ఉంచుతారు. తర్వాత ఇక్కడ మా ఆయనకి డ్రెస్సింగ్ మార్చేశారు. ఇది కూడా వేసుకోవాలంట తలకి. ఇట్లా ఇంజెక్షన్ వేయక ముందు పల్స్ రేటు అలాగే బీపీ ఇవన్నీ చెక్ చేస్తారు. తర్వాత సెలైన్ ఎక్కి మా ఆయన్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఇంజెక్షన్ వేసేది మీరు చూడకూడదు, ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, మీరు రాకూడదు అని చెప్పారు. బయట వెయిట్ చేశాను. తర్వాత నన్ను పిలిచారు. ఇంకా ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్లో ఉండేదన్నమాట మా ఆయనకి పెయిన్. ఈ లిక్విడ్ అక్కడ మజిల్స్ కి స్ప్రెడ్ అయినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. బ్యాక్ పెయిన్ కి వచ్చేసి 2 ఇంజెక్షన్లు తీసుకోవాలంట. ఫస్ట్ ఇప్పుడు ఒకటి వేసుకుంటారు, తర్వాత 3 వీక్స్ కి 2 ఇంజెక్షన్ వేస్తారంట. ఇంకా ఫస్ట్ ఇంజెక్షన్ అయిపోయింది, 2వ ఇంజెక్షన్ కి 3 వీక్స్ తర్వాత రమ్మని చెప్పారు. ఇదండి వీడియో. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్